ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియా ఏ, ఇండియా ఏ జట్ల మధ్య ప్రారంభమైన రెండవ అనధికారిక టెస్ట్ మ్యాచ్ శనివారం రోజున ముగిసింది. ఈ మ్యాచ్లో ఇండియా ఏ జట్టుపై ఆస్ట్రేలియా ఏ జట్టు 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ టెస్ట్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ఏ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 161 పరుగులు చేసి ఆలౌట్ అవ్వగా, రెండవ ఇన్నింగ్స్లో 229 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక ఆస్ట్రేలియా ఏ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 223 పరుగులు చేసి ఆలౌట్ అవ్వగా, రెండవ ఇన్నింగ్స్లో కేవలం 4 వికెట్లు మాత్రమే నష్టపోయి 169 పరుగులు చేసి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఈ టెస్ట్ మ్యాచ్ను గనుక గమనిస్తే మరోసారి భారత బ్యాటర్ల చేతగానితనం ప్రస్ఫుటంగా బయటపడుతోంది. టీమిండియా ఓటమికి కూడా అదే ప్రధాన కారణం. బౌలర్లు పర్వాలేదనిపించినా బ్యాట్స్మెన్ మినిమం ఎఫర్ట్ పెట్టకపోవడం వల్లే ఇండియా వరుసగా పరాజయాలను చవిచూస్తోంది. ఆస్ట్రేలియా సిరీస్ కోసం జట్టులో చోటు దక్కించుకున్న అభిమన్యు ఈశ్వరన్ మొదటి ఇన్నింగ్స్లో 0 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 17 పరుగులు చేశాడు. ఇక జట్టులో చాలా కాలం నుండి ఫామ్లో లేక కష్టపడుతున్న కేఎల్ రాహుల్ను ప్రాక్టీస్ కోసం ఈ టెస్ట్ మ్యాచ్ కోసం ఎంపిక చేస్తే మొదటి ఇన్నింగ్స్లో 4 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 10 పరుగులు చేసి మరోసారి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్, రాహుల్ ఇద్దరు కూడా చాలా చెత్తగా బ్యాటింగ్ చేశారు. ఇది మాత్రం టీమిండియాకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక మిడిల్ ఆర్డర్లో వచ్చిన సాయి సుదర్శన్ 0 పరుగులకు, రుతురాజ్ గైక్వాడ్ 4 పరుగులకు మొదటి ఇన్నింగ్స్లో అవుట్ అవ్వగా, రెండో ఇన్నింగ్స్లో 3 పరుగులు, 11 పరుగులు చేసి వెనుదిరిగారు. మొదటి ఇన్నింగ్స్లో 26 పరుగులు చేసిన పడిక్కల్ రెండవ ఇన్నింగ్స్లో కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు. భారత బ్యాటింగ్ ఆర్డర్లో టాప్ 5 బ్యాట్స్మెన్ చేసిన స్కోర్ నారాయణ, శ్రీ చైతన్య స్కూల్ ర్యాంకింగ్స్ను తలపిస్తోంది. భారత సీనియర్ టీం లాగానే ఈ జూనియర్ టీంలో కూడా టాప్ 5 బ్యాట్స్మెన్ అట్టర్ ఫ్లాప్ పర్ఫార్మెన్స్ చేసి ఇండియాను నిండా ముంచేశారు. ఈ మొత్తం టెస్ట్ మ్యాచ్లో టీమిండియాకి ఏదైనా గుడ్ న్యూస్ ఉంది అంటే అది ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ మాత్రమే. మొదటి ఇన్నింగ్స్లో 80 పరుగులు చేసిన ధ్రువ్ జురెల్ రెండవ ఇన్నింగ్స్లో 68 పరుగులు చేసి అద్భుతమైన బ్యాటింగ్తో తాను టెస్ట్ క్రికెట్కు సరైన బ్యాట్స్మెన్ అనే విషయాన్ని మరొకసారి ఆస్ట్రేలియా గడ్డపై రుజువు చేసి టీమిండియాలో తనకు చోటు కల్పించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా జట్టు యాజమాన్యానికి పరోక్షంగా సంకేతాలు పంపించాడు. తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డి మొదటి మ్యాచ్లో 16 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 38 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో సీనియర్ జట్టు, జూనియర్ జట్టు అనే తేడా లేకుండా భారత బ్యాట్స్మెన్లందరూ కూడా వరుసగా విఫలమవుతున్నారు. ఈ విషయంలో బీసీసీఐ అలానే కోచింగ్ స్టాఫ్ సరైన ప్రణాళికలు చేసి జట్టుని గాడిలో పెట్టాలి. లేదంటే ఆటగాళ్ల మనోస్థైర్యం పూర్తిగా దెబ్బతిని మరిన్ని అపజయాలు పాలయ్యే ప్రమాదం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.